అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెర్స్టైల్ శ్రావ్య. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో ప్రత్యేకంగా అందరికీ లేడీస్కి చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే లేడీస్కి డ్రెస్సెస్ ఆర్ శారీస్ అంటే చాలా ఇష్టం కదా. సో మనం కొత్త శారీస్ని కొనకుండా మన బీరువాలో ఉన్న ఓల్డ్ శారీస్ని కొత్త డిజైనర్ శారీస్లో ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం ఈ వీడియోలో. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే మా అత్తయ్య ప్లెయిన్ శారీస్ని డిజైనర్ శారీస్ లాగా బ్లాక్ ప్రింటింగ్ అండ్ స్క్రీన్ ప్రింటింగ్ టెక్నిక్స్ ద్వారా కన్వర్ట్ చేశాను కదా. సో ఆ వీడియో అందరికీ చాలా బాగా నచ్చింది. మా అత్తయ్య కూడా ఫుల్లీ సాటిస్ఫైడ్, చాలా బాగున్నాయి అన్నారు. సో మొన్న దసరాకి ఊరు వెళ్ళినప్పుడు అయితే మా రిలేటివ్స్ కూడా చాలా బాగున్నాయి, మా శారీస్ కూడా అలా చేయించు హైదరాబాద్ వెళ్ళినప్పుడు అని చెప్పి కొన్ని శారీస్ అయితే ఇచ్చారు. సో అవి చేద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ నేను ఈ వీడియో రికార్డ్ చేద్దామనే ప్లాన్ లేదు. సో స్టోర్ వాళ్ళకి ఫోన్ చేసి సండే అవైలబుల్గా ఉంటారా లేదా అని చెప్తే వాళ్ళు అవును ఉంటాము. సో డిఫరెంట్ టెక్నిక్స్ కూడా వచ్చినాయి, అలాంగ్ విత్ స్క్రీన్ ప్రింటింగ్ అండ్ బ్లాక్ ప్రింటింగ్ కొత్త టెక్నిక్స్ కూడా వచ్చాయి, యూ కెన్ విజిట్ అన్నారు. సో ఎలాగో కొత్త టెక్నిక్స్ వచ్చినాయి కదా, ఎప్పుడు రెగ్యులర్గా ఉండే ప్యాటర్న్స్ కాకుండా ఈసారి ఇంకొంచెం బాగా చూపిద్దాం అని చెప్పి మీకు కూడా ఐడియా ఉంటుందని చెప్పి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఎలాంటి ప్లెయిన్ శారీస్ తీసుకువెళ్ళాను, ఎలా కన్వర్ట్ చేసాము, ఇదంతా కూడా వీడియోలో ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్సో ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ద లాస్ట్. సో ఇలా మా రిలేటివ్స్వి ఒక 5 శారీస్ అయితే తీసుకున్నాను. పార్టీవేర్ శారీసే, మంగళగిరి పట్టు ఇంకా పట్టులో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి. ఇవన్నీ ప్లెయిన్ శారీస్. సో ఈ శారీస్ని మీకు చూపిస్తాను ఓవరాల్ లుక్ ఇనీషియల్గా ఎలా ఉన్నాయో. సో ఈ శారీ వచ్చి కొంచెం మస్టర్డ్కి మెరూన్ కాంబినేషన్లో వచ్చిన మంగళగిరి ప్లెయిన్ శారీ. దీనికి జస్ట్ ఒక చిన్న 2 ఇంచెస్ బార్డర్ అయితే వచ్చింది. సో ఈ కలర్ కాంబినేషన్ అండ్ ఈ బార్డర్లో వచ్చిన ఈ పీచ్ కలర్ కాంబినేషన్తో ఈ శారీ అంతా అక్కడ ఉన్న టెక్నిక్స్ యూజ్ చేసి కొంచెం డిఫరెంట్గా చేంజ్ చేద్దాము. ఇదంతా ప్లెయిన్ శారీ. మంగళగిరి మనకు ఐడియా ఉంటుంది కదా, సో ఆల్మోస్ట్ ప్లెయిన్స్లోనే ఎక్కువ తీసుకుంటాం కదా, చిన్న బార్డర్ పెద్ద బార్డర్లో. సో ఇది ఒక శారీ. అండ్ ఈ నెక్స్ట్ శారీ వచ్చి కొబ్బరాకు కలర్ గ్రీన్ అంటారు కదా, డార్క్ గ్రీన్ కలర్ శారీ. ఈ శారీకి కొంచెం సిల్వర్ అండ్ కాపర్ సిల్వర్ కొంచెం యాంటిక్ జరీ వచ్చింది. ఇది శారీ అసలు కొత్తది, ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. ఇంకా బ్లౌజ్ పీస్ కూడా అటాచ్ చేసే ఉంది దీనికి. ఇది చూస్తే మీరు, ఇది బ్లౌజ్ పీస్. ఇది ఇంకా స్టిచ్చింగ్ కూడా చేయించుకోలేదు, ఎందుకంటే ఇక్కడ ఈ గ్యాప్ బార్డర్ వచ్చింది కదా, ఈ గ్యాప్ బార్డర్లో ప్లెయిన్ వస్తుంది. సో ఈ శారీ పెద్దవాళ్ళకి ఇలా పెద్ద స్టెప్ పెట్టినప్పుడు ఈ శారీ ఓన్లీ ప్లెయిన్ కనిపిస్తుంది అని చెప్పి ఈ గ్యాప్ బార్డర్ కవర్ చేయమని ఇచ్చారు. సో దీన్ని బ్లాక్ ప్రింటింగ్గా మ్యాక్సిమం సెట్ అవుతుంది ఈ సిల్వర్ జరీ వచ్చేలాగా. సో ఇలా ప్లెయిన్ శారీని ఎలా కన్వర్ట్ చేద్దామో చూద్దాం. ఇది కూడా మంచి బేబీ పింక్ కలర్, బేబీ పింక్కి సిల్వర్ జరీ వచ్చింది బార్డర్. ఇది కూడా మంగళగిరి పట్టు శారీనే. కలర్ అయితే చాలా బాగుంది కాంబినేషన్, పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్. సో దీనికి కూడా చూద్దాం, టెక్నిక్స్ యూజ్ చేసి కొంచెం డిజైనర్ శారీలా కన్వర్ట్ చేద్దాము. సో ఇది కలర్ అయితే చాలా బాగుంది, పింక్ ఎవరికైనా సెట్ అవుతుంది ఈ కలర్, పింక్ అండ్ సిల్వర్ జరీతో. సో నేను ఈ ప్లెయిన్ శారీస్ని వివేకానంద నగర్లో ఉన్న సాయి డయింగ్ అండ్ ప్రింటింగ్ స్టోర్కి అయితే వచ్చేసాను. సో ఇక్కడ డిజైన్స్ అవి చూసి కొన్ని సెలెక్ట్ చేసి మన శారీస్కి ఎలా సెట్ అవుతాయో చూసుకుని ప్లాన్ చేద్దాము. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకైతే చాలా ఐడియాస్ ఇస్తాను. ఐ హోప్ సమ్వేర్ మీకు కూడా అవి యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఇక్కడ నేను వెళ్ళేటప్పటికి ఆల్రెడీ కొన్ని శారీస్ అయితే ప్రింటింగ్ వేస్తున్నారు. మీకు మృణాల్ ఠాకూర్ హాయ్ నాన్న సినిమాలో ఈ బ్లాక్ శారీ ఎంత ఫేమస్ కదా, సో ఎవరో కస్టమర్ ఇది ఆర్డర్ చేశారంట. సో ఇలా ప్లెయిన్ రా సిల్క్ బ్లాక్ కలర్ది తీసుకుని సేమ్ అదే శారీ లుక్ వచ్చేలాగా వీళ్ళు రీక్రియేట్ చేస్తున్నారు. ఈ టైప్ ఆఫ్ సింపుల్ డిజైన్స్, బ్లాక్ డిజైన్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు స్టార్టింగ్ 150 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది ఇంకొక కస్టమర్ది అంట, హాఫ్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో హాఫ్ అండ్ హాఫ్ శారీలా వచ్చింది. దీనికి పైన ఆ ప్లెయిన్ కూడా కవర్ చేయమని బాందిని స్టైల్లో డిజైన్ ఇచ్చారంట. సో ఇది హాఫ్ డిజైన్ కాబట్టి స్క్రీన్ ప్రింటింగ్ సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇది ఈజీగా ఒక 10 మినిట్స్లో శారీ ఫినిష్ అయిపోయింది. సో మనకున్న శారీస్ని రెగ్యులర్ ప్యాటర్న్స్లో ఆల్రెడీ వేసాక బోర్ కొడితే ఇంకొంచెం ఇలా ఇన్నోవేటివ్గా డిఫరెంట్గా ప్లాన్ చేసుకోండి, మీ శారీస్కి న్యూ లుక్ తీసుకొచ్చేయండి. మీరు ఇది అంతా అయిపోయాక చూస్తే అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు ఇది స్క్రీన్ ప్రింటింగ్లో వేసిన శారీ అని. సో ఇప్పుడైతే ఇంకా మనం తీసుకెళ్లిన శారీస్ని స్టార్ట్ చేసేద్దాము. సో ఇప్పుడు ఈ బేబీ పింక్ శారీని సిల్వర్ జరీ కాంబినేషన్లో వచ్చింది కదా, సో నేనైతే వేరే కలర్ కాంబినేషన్ కాకుండా సిల్వర్లోనే వెళ్దాం అనుకుంటున్నాను. ఇది సిల్వర్ కూడా ఎగ్జాక్ట్ సిల్వర్ లేదు, కొంచెం యాంటిక్ సిల్వర్ ఉంది. సో ఓన్లీ సిల్వర్ కాకుండా కొంచెం గోల్డ్ మిక్స్ అయితే చేశారు. మీకు పర్టికులర్గా కలర్ అండ్ డిజైన్ అనేది మీరు పర్ఫెక్ట్గా చూసుకుని సెలెక్ట్ చేసుకుని వేయించుకోవాలి అంటే బెటర్ మీరు దగ్గరుండి వేయించుకోండి. సో నేనైతే ఈ గోల్డ్ మిక్సింగ్ ఆ కలర్ ఎగ్జాక్ట్ వచ్చే వరకు ఊరుకోలేదు, వాళ్ళు టెస్ట్ చేసి చాలా పేషెన్స్గా ఎగ్జాక్ట్ కలర్ అయితే తీసుకొచ్చారు.
ఈ శారీకి అయితే నేను స్క్రీన్ ప్రింటింగ్లో ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో సిల్వర్ కలర్ కాబట్టి బేబీ పింక్ మీద కలర్ వచ్చేటప్పటికి ఇంకా చాలా బాగుంటుంది. శారీలో మనకి ఆల్ ఓవర్ డిజైన్ వద్దు, ఓన్లీ మనకి నీస్ వరకు కావాలి, పళ్ళు ఫుల్ కావాలి, అలా మనం ఎలా కావాలన్నా కూడా వాళ్ళు వీలైన దాన్ని బట్టి వాళ్ళు డిజైన్ చేస్తారు. ఈ శారీకి అయితే కొన్ని ఫ్లవర్స్ అండ్ డిజైన్ ఉన్న క్రీపర్స్ లాంటి డిజైన్ అయితే తీసుకున్నాను. ఇది కలర్ అయితే మొత్తం డ్రై అయ్యాక అసలు ఎంత బాగా వచ్చిందో, సేమ్ బార్డర్లో ఎలా కలర్ ఉందో సేమ్ అదే వచ్చింది. సో ఇది అస్సలు నమ్మరు, మీరు ఇలా స్క్రీన్ ప్రింటింగ్ వేయించుకున్నారు అంటే బయట చూపించినప్పుడు ఆల్రెడీ శారీకే ఈ డిజైన్ వచ్చింది, జరీ డిజైన్ అనిపిస్తుంది, అంత బాగా వచ్చింది ఫినిషింగ్ అయితే. అండ్ ఈ శారీస్ ఇలా ప్రింటింగ్ వేయించాక నాకు ఒకటైతే అబ్జర్వ్ చేశాను, శారీ ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుంటుందో ఫినిషింగ్, అండ్ కొంచెం స్టిఫ్నెస్ వచ్చి చాలా బాగా వస్తుంది లుక్ అయితే. సో నెక్స్ట్ శారీకి బ్లాక్లో డిజైన్ చూద్దాం అనుకుంటున్నాను. వీళ్ళ దగ్గర ఉన్న బ్లాక్స్ అన్ని డిజైన్స్ కూడా ఇలా ఒక శాంపుల్ ఫ్యాబ్రిక్ మీద ప్రింట్ చేసి మనకి రిఫరెన్స్ చూడడం కోసం ఇలా చూపిస్తున్నారు. మీకు బ్లాక్ ప్రింటింగ్స్ శారీకి డిజైన్ బట్టి, అంటే ఆల్ ఓవర్ శారీ బ్లాక్స్లో కావాలి అంటే ఒక ప్రైస్ ఉంటుంది, అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్లా కావాలి అనుకుంటే ఒక ప్రైస్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ద డిజైన్ సెలెక్షన్ అండ్ ద బ్లాక్స్ మనకి ప్రైస్ వేరీ అవుతుంది. స్టార్టింగ్ వచ్చి 150 రూపీస్ అంట. అండ్ ఇంకొక శారీ జస్ట్ చూపిస్తున్నాను, ఎవరిదో వేస్తున్నారు. ఇది 3 కలర్ కాంబినేషన్స్లో సెలెక్ట్ చేసుకున్నారు. ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్, బ్లూ, గ్రీన్ అండ్ గోల్డ్ బార్డర్ కాంబినేషన్లో తీసుకున్నారు. ఈ శారీ అంతా అయ్యాక ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది. డిజైన్ ఎలా ఉందో కమెంట్ బిలో. ఇలా మనకు నచ్చిన డిజైన్ అండ్ కలర్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకుని ఇవ్వచ్చు. మనం తెచ్చిన నెక్స్ట్ మంగళగిరి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో ఉన్న ఈ శారీ ఉంది కదా, సో దీనికి కూడా ఆల్మోస్ట్ కొంచెం యాంటిక్ సిల్వర్ జరీనే, బట్ ఒకటి ఆల్రెడీ సిల్వర్ వేయించాం కదా అని చెప్పి ఇదైతే పీచ్ కలర్ అయితే వచ్చింది కదా, సో అదర్ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో దీనికోసం అయితే నేను ఈ బ్లాక్ ప్రింటింగ్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. దీనికి నీస్ వరకు వచ్చేలాగా శారీ అంతా కూడా ప్లాన్ చేశాను. అండ్ పైన చిన్న చిన్న బుటీస్ ఆకులది ఉంది, సో అది అనుకుంటున్నాను, చూద్దాం ఎలా వస్తుందో. ఈ బ్లాక్ ప్రింటింగ్స్ వేస్తుందంటే నాకు కూడా వేయాలనిపించింది, ఈజీగానే అనిపించింది. మీరు ఎవరైనా కోర్స్ ఇలా నేర్చుకుని మీరు బిజినెస్ పెట్టుకోవాలన్నా కూడా వీళ్ళు నేర్పిస్తారంట. సో ఇదే బ్లాక్తో ఒక 3 స్టెప్స్ శారీ అంతా కూడా కింద పార్ట్ వేయించేశాను. అండ్ పైన పార్ట్ వచ్చి చిన్న బుట్టి తీసుకుని లీవ్స్ లాంటిది, అది పైన హాఫ్, మిగతా హాఫ్ అంతా కూడా వేయించాను. ఈ ప్రింటింగ్ ప్రాసెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. పర్సనల్గా యాజ్ ఎ క్రియేటర్గా ఇలాంటి క్రియేటివ్ టెక్నిక్స్ అంటే నాకు చాలా ఇష్టం అని మీ అందరికీ తెలుసు కదా. సో ఇలా డిజైన్ సెలెక్షన్ నుంచి మనం వేయడం వరకు అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చేయాలనిపిస్తుంది. సో పైన కూడా ఇలా బుటీస్ వేసేసాక శారీ అయితే చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అంతా కూడా. సో ఇది వేస్తున్నప్పుడు కన్నా కలర్ ఇంకా డ్రై అయ్యాక చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ డిజైన్స్ వేయించిన శారీస్ అన్ని కూడా మీకు లాస్ట్లో మళ్ళీ ఎలా వచ్చిందో ఫైనల్ లుక్ చూపిస్తాను. ఇలా సింపుల్ ప్రాసెస్ యూస్ చేసి మన ఓల్డ్ శారీస్ని చాలా స్టైలిష్గా న్యూ బ్రాండ్ డిజైనర్ శారీస్లా ఎంత ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు కదా. మీరు నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడే చేసేసుకోండి. ఓవరాల్ మొత్తం శారీ అంతా ఫినిష్ అయిపోయింది. ఇంకా పళ్ళులో అయితే నేను ఫుల్ వచ్చేలాగా ఒక 3-4 స్టెప్స్ అయితే వేయించాను. అండ్ ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది అంత ఫినిషింగ్ అయిపోయాక. మనం ప్రింటింగ్ వేయించిన కలర్ అండ్ జరీలో ఉన్న బోర్డర్ కాంబినేషన్లో బ్లౌజ్ వేసుకుంటే దీని శారీ లుక్కే మారిపోతుంది. అండ్ మన నెక్స్ట్ శారీ ఎలా చేద్దామో చూసేద్దాం. ఇది ఆల్రెడీ శారీ అంతా జరీ బుటీస్ ఉన్నాయి. మనకి చెప్పాను కదా, బోర్డర్ అంతా గ్యాప్ బోర్డర్ రావడం వల్ల శారీ పళ్ళు పెట్టుకునేటప్పుడు స్టెప్స్లో మనకి మొత్తం శారీ ప్లెయినే కనిపిస్తుంది. సో దీనికి కూడా ఆబ్వియస్లీ బ్లాక్ డిజైనే యూజ్ అవుతుంది. సో ఈ బ్లాక్ డిజైన్ అయితే ఆల్మోస్ట్ ఈ శారీకి నేనే వేశాను. మన దగ్గర ఉన్న శారీస్ ఆర్ డ్రెస్సెస్ ఇలాంటివి కొన్నిసార్లు వేసాక ఆపేస్తూ ఉంటాము, బికాజ్ ఆఫ్ కలర్ ఫేడ్ అయిపోయిందని చెప్పి, లేకపోతే డిజైన్ అవుట్డేటెడ్ అయిపోయిందని, ఇలా వాట్ ఎవర్ ద రీజన్స్ మనకి వేయాలని లేనప్పుడు మానేస్తూ ఉంటాం కదా. బట్ అలా కబోర్డ్లో వదిలేసే బదులు ఇలా ఈ డిఫరెంట్ టెక్నిక్స్ యూస్ చేసి మన శారీస్ని, ఓల్డ్ శారీస్ని న్యూ శారీస్గా ఒక డిజైనర్ లుక్ అయితే తీసుకొచ్చేసి డిఫరెంట్గా కనిపించవచ్చు. వీళ్ళ దగ్గర బ్లాక్ ప్రింటింగ్ అండ్ స్క్రీన్ ప్రింటింగే కాదు, మనందరికీ తెలుసు బాటిక్ ప్రింట్ కూడా చాలా ఫేమస్ అని. ఇది మొత్తం కూడా వ్యాక్స్తోనే వేస్తారు. బట్ ఈ ప్రాసెస్ యూజ్ చేయడానికి మన దగ్గర ఉన్న ఓల్డ్ శారీస్ని యూజ్ చేయడానికి అయితే అవ్వదు. దీనికి కంపల్సరీ డయబుల్ ఫ్యాబ్రికే ఉండాలంట.
ఈ ప్రాసెస్ అంతా కూడా వ్యాక్స్ మీదే చేయాలి, ఎందుకంటే వ్యాక్స్ యూస్ చేస్తాం కదా. సో ఈ వ్యాక్స్ అంతా కూడా మెల్ట్ చేసేసాక మనం ఏ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ పర్టికులర్ బ్లాక్ని మనం ఈ ఫ్యాబ్రిక్ మీద ఫిట్ చేస్తాము. సో ఆ పర్టికులర్ డిజైన్ అంతా కూడా వ్యాక్స్తో ఫిల్ అయిపోతుంది. దెన్ మనం డై చేసినప్పుడు ఆ పర్టికులర్ డిజైన్ వ్యాక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ మనకి డైయింగ్ అనేది అవ్వదు. సో ఇది బాటిక్ ప్రింట్ ఎప్పుడు కూడా మనకి వైట్ కలర్ కాంబినేషన్లోనే వస్తుంది. ఇలా బాటిక్ ప్రింట్స్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఇవి కూడా ట్రై చేయొచ్చు మీరు. వీళ్ళ షాప్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్రైసెస్ కూడా మీకు స్టార్టింగ్ వచ్చి 150 రూపీస్ నుంచి బేస్డ్ ఆన్ ద కలర్స్ అండ్ డిజైన్ సెలెక్షన్ వేరీ అవుతూ ఉంటాయి. శారీస్ అనే కాదు, ఎలాంటి అవుట్ఫిట్స్ మనం డిజైన్ చేయాలన్నా కొంచెం ఇన్నోవేటివ్గా థింక్ చేసి ఈ టెక్నిక్స్ యూస్ చేసి మనం డిజైన్ చేసుకోవచ్చు. ఆల్సో మనం సెలెక్ట్ చేసుకున్న మెటీరియల్ బట్టి కూడా కలర్ అబ్జార్బింగ్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ ఇన్ టు ద ఫోర్త్ శారీ, ఇది ఆర్గంజా శారీ, పిస్తా గ్రీన్ శారీకి కొంచెం గోల్డ్ బార్డర్ వచ్చింది. దీనికి కూడా ఒక స్క్రీన్ ప్రింటింగ్ డిజైనే సెలెక్ట్ చేసుకున్నాను. బట్ ఆల్ ఓవర్ శారీ కాకుండా నేను ఓన్లీ నీస్ వరకు వచ్చేలాగా, అంటే శారీకి ఎగ్జాక్ట్ హాఫ్ పార్ట్ వచ్చేలాగా తీసుకున్నాను. సో పిస్తా గ్రీన్ కాబట్టి దీనికి డార్క్ గ్రీన్ అయితే బాగుంటుందని చెప్పి ఈ డిజైన్ అండ్ ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా లైట్ కలర్స్ మీద మీకు కలర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఇలా శారీ ప్రింటింగ్స్ అన్నీ అయిపోయాక మనకి డ్రైయింగ్ అంతా అయిపోయాక రివర్స్ ఐరన్ అయితే కంపల్సరీ, ఎందుకంటే ఈ కలర్ ఇంకా పర్మనెంట్ గా ఫ్యాబ్రిక్ కి ఫిట్ అవ్వాలి అంటే రివర్స్ ఐరన్ కంపల్సరీగా చేయాలి. ఇలా ప్రింటింగ్ అంతా అయిపోయాక ఇంకా కొంచెం హైలైట్ చేయాలి అనుకుంటే ఫ్యాబ్రిక్ గ్లిటర్స్, ఇలా స్టిక్కర్స్ అలాంటివి ఏదైనా యూజ్ చేసి ఇంకొంచెం హైలైట్ చేయొచ్చు. ఇవి ఓన్లీ శారీస్ కనే కాదు, మనం డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ మీద కూడా యూజ్ చేయొచ్చు. ఇది చూస్తున్నారా, బెడ్ షీట్స్ మీద వీళ్ళు ప్రింట్ వేస్తున్నారు. సో ఇలా మనం దుప్పటాస్, కుర్తాస్ ఆర్ మన డెకరేటివ్ ఐటమ్స్, ఇంట్లో ఉండే డెకరేటివ్ ఐటమ్స్ వీటి మీద కూడా ఇలా డిజైన్ చేసుకోవచ్చు. ఈ బెడ్ షీట్ చూస్తున్నారా ఓవరాల్ గా ఎంత బాగా కన్వర్ట్ అయిందో. అండ్ ఇలా వైట్ బెడ్ షీట్స్ ని కూడా వీళ్ళు కలర్ చేసి బ్లాక్ ప్రింటింగ్స్ వేసి డిఫరెంట్ గా చేంజ్ చేస్తున్నారు. డైయింగ్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంది. మా కజిన్ ఒక శారీ ఇచ్చింది, ఇది శారీ అంతా ఫేడ్ అయిపోయింది, లైట్ లావెండర్ కలర్ శారీ. దీనికి కూడా డైయింగ్ వేసి డిఫరెంట్గా చేంజ్ చేయమంది. దీనికైతే నేను ఆల్రెడీ లావెండర్ కలర్ కాబట్టి డార్క్ వైలెట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో మిడిల్లో మనకి ఫేడ్ అయిపోయినా కూడా ఇలా డార్క్ కలర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది అసలు తెలియదు మనకి. అండ్ మనం వన్స్ ఇలా డైయింగ్ చేయించుకున్నాక ఫ్యాబ్రిక్స్ మీరు ఫస్ట్ టైం వాష్ చేసినప్పుడు మాత్రం సెపరేట్గా వాష్ చేయండి. అండ్ నెక్స్ట్ టైం నుంచి మీరు ఎలా కావాలన్నా చేసుకోవచ్చు. సో ఇలా లైట్ లావెండర్ శారీని తీసేసిన శారీని ఇలా డార్క్ కలర్ వేసాక చాలా బాగా వచ్చింది. మొత్తం డ్రై అయ్యాక కలర్ అంతా చాలా బాగా ఫిట్ అయింది. ఇలా డైయింగ్ ఎప్పుడు కూడా జరీ ఉన్నది ఎప్పుడు మీకు కలర్ షేడ్ అవ్వదు, బట్ థ్రెడ్ వర్క్ లాంటివి కొంచెం చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు కూడా మీ దగ్గర ఉన్న వాటిని న్యూ లుక్ తీసుకురావాలి అనుకుంటే వన్స్ విజిట్ దేర్ ప్లేస్. అండ్ ఫైనల్ గా ఈ డిజైన్స్ వేయించాక ఈ ప్లెయిన్ పట్టు శారీస్ ఎలా కన్వర్ట్ అయినాయో హ్యావ్ ఎ లుక్. ఇలా శారీ మొత్తం చాలా బాగుంది కదా, కలర్ కాంబినేషన్, డిజైన్ అండ్ పెద్దవాళ్ళకి ఇది చాలా బాగుంటుంది శారీ. ప్లెయిన్ శారీస్ అయితే ఇలా డిజైన్స్ వేసి కన్వర్ట్ చేసేసాము. ఇప్పుడు మనకి వీటిని ఇంకొంచెం ట్రెండీగా సెట్ చేయాలి అంటే డిజైనర్ బ్లౌజెస్ వేసుకోండి, ఇంకా ట్రెండీగా కనిపించవచ్చు. కాంట్రాస్ట్ బ్లౌజ్తో పేరప్ చేసి ట్రెడిషనల్ జ్యువెలరీ వేసుకుంటే మీరే ఊహించుకోండి ఎంత బాగా లుక్ వస్తుందో కొత్త శారీస్ లాగా. ఎక్కడికి వెళ్ళినా సరే మీరే ఎలిగెంట్గా కనిపిస్తారు. అండ్ ఈ ప్రింటింగ్స్ ఇవన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీ. సో ఈ వీడియోలో మొత్తం అంతా కూడా మీరు ఓల్డ్ శారీస్ని ఈ బ్లాక్ ప్రింటింగ్ అండ్ స్క్రీన్ ప్రింటింగ్ టెక్నిక్స్ యూజ్ చేసి ఒక కొత్త డిజైనర్ శారీ అలాగే ఎలిగెంట్గా ఉన్న శారీస్ని డిజైన్ చేశాం కదా. సో ఇప్పుడు మీ వంతు వెంటనే మీ దగ్గర ఉన్న ఓల్డ్ శారీస్ ఓ డిజైనర్ డ్రెస్సెస్ని ఎలా అయినా సరే మీరు ఇన్నోవేటివ్గా థింక్ చేసి అక్కడున్న డిజైన్స్ అవి సెలెక్ట్ చేసుకుని కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా ఒక కొత్త డిజైనర్ శారీ ఆర్ అవుట్ఫిట్ ఇన్నోవేటివ్గా టర్న్ చేసేది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళ అవుట్ఫిట్స్ కూడా డిజైనర్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న శారీస్కి ప్రతి దానికి ఒక మెమరీ ఉంటుంది. అమ్మ ఇచ్చిందని, మ్యారేజ్లో వేసిందని, సమ్మన్ స్పెషల్ గిఫ్టెడ్ మీ అని. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫర్గెటింగ్ దోస్ మెమరీస్ ఇలా రీడిజైన్ చేసి న్యూ లుక్ అయితే తీసుకొచ్చేసి ఇంకొంచెం షైన్ యాడ్ చేసేలా అవుతాం. నా వీడియోస్ మీకు యూస్ఫుల్గా ఉండి మీరు ఇలాంటివి ట్రై చేస్తున్నప్పుడు ప్లీజ్ DM me in the Instagram page with pictures. Follow for more creative DIYs and the interesting videos. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ ఐడియాస్ మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ బిలో. ప్లేస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే డోంట్ త్రో అవే మెమరీస్, జస్ట్ రీక్రియేట్ చేసి ఇంకొంచెం లుక్ యాడ్ చేయండి. ఎవ్రీ శారీ డిజర్వ్స్ ఎ సెకండ్ ఛాన్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్ బాయ్.